హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర, ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. సార్, ఈరోజు మనం ఈ వీడియోలో డైవర్స్లో మ్యూచువల్ డైవర్స్ అదేవిధంగా కంటెస్టెడ్ డైవర్స్ గురించి తెలుసుకుందాం. సార్, డైవర్స్ అంటే ఏంటంటే ఇద్దరు పార్టీస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అగ్రిమెంట్కి వచ్చేసి ఇద్దరు మ్యూచువల్గా కనుక విడిపోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఒక MOU రాసుకొని ఇద్దరు కూడా మ్యూచువల్గా విడాకులన్నీ తీసుకోవచ్చు. అదే కంటెస్టెడ్ డైవర్స్ అంటే ఒక పార్టీ మాకు డైవర్స్ కావాలంటారు, ఇంకో పార్టీ డైవర్స్ వద్దు అని అంటారు అనమాట. దీనిని కంటెస్టెడ్ డైవర్స్ అనేది అనటం జరిగింది. ఈ రెండింటికి మధ్య తేడా కనుక చూసుకున్నట్లయితే మ్యూచువల్ డైవర్స్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. వితిన్ 6 to 8 monthsలో మీరు డైవర్స్ అనేది కూడా తీసుకోవచ్చు. కోర్టుకు కూడా ఎక్కువ సార్లు రావాల్సిన అవసరం ఉండదు. కేవలం ఒక 2-3 సార్లు కోర్టుకు వస్తే సరిపోతుంది అనమాట. అదేవిధంగా కంటెస్టెడ్ డైవర్స్ కనుక చూసుకున్నట్లయితే అది ప్రతి వాయిదాకు కూడా పార్టీస్ అనేవాళ్ళు కోర్టుకి రావాలి. అదేవిధంగా దీనికి సంబంధించి మినిమం 3+ years అనేవి టైం కూడా టేకింగ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ ద కేసు యొక్క సర్కమ్స్టాన్సెస్ గురించి ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరైనా కానీ కేసు ఏ విధంగా చేద్దాము, ప్రతి కేసుకు కూడా దాని యొక్క ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్కి వెళ్ళాలా లేదంటే కంటెస్టెడ్ డైవర్స్ చేసుకోవాలా అనేది పార్టీస్ యొక్క వాళ్ళ యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అనమాట. సో మరిన్ని ఇటువంటి లీగల్ అప్డేట్స్ గురించి ఫాలో అవ్వండి మీ నాగేంద్ర అడ్వకేట్.